నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. హైదరాబాద్లో టీ హబ్ ఏదైతే చూసామో అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి మనం ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నామో, అయితే ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఆంధ్రాలో కూడా తీసుకురావడం అయితే జరిగింది. చంద్రబాబు గారు కొంచెం మంచి ఆలోచన చేశారు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి కడపలో అయితే నిర్మించడం అయితే జరిగింది. సేమ్ టీ హబ్ లాగానే ఇప్పుడు స్టార్టప్ హబ్ అని చెప్పేసి ఒక హబ్ అయితే అక్కడ నిర్వహించడం అయితే జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తారని చెప్పేసి కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అయితే కలిగిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు తొందరలోనే చంద్రబాబు గారి చేతుల మీదుగా దానికి ఇనాగ్రేషన్ కూడా చేయనున్నారు. ఇప్పుడు అక్కడ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఇంకా అక్కడ రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి విడిచి ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళకుండా, వేరే చోటకి వెళ్ళకుండా, అంటే అక్కడ రాయలసీమ నుండి హైదరాబాద్ కానీ ఇంకా ఏదైతే బెంగళూరు కానీ పలు ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే పని చేసుకునేలాగా, అంటే ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడక్కడే పని చేసుకునేలాగా ఒక మంచి పని కల్పించాలి అని చెప్పేసి ఈ ఆలోచన చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు టీ హబ్లో ఏదైతే మనం చూస్తూ ఉంటామో, అంటే దేని పరంగా అయితే ఉపయోగపడుతూ ఉంటాయో అదేవిధంగా ఇప్పుడు స్టార్టప్ హబ్ అని చెప్పేసి, స్టార్టప్ కడప అని చెప్పేసి అక్కడ ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో ఎన్నో రకాల ఎంప్లాయీస్ అయితే ఉంటారు. ముఖ్యంగా అంటే ఇంజనీర్స్ కానివ్వండి, చాలామంది అక్కడ చాలా రకాల ఇంజనీర్స్ ఉంటారు. అదేవిధంగా ఐటీ పరంగా చూసుకున్నా కానీ అక్కడ టెక్నికల్గా చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక టెక్నికల్గా కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ ఏదైనా తయారు చేయాలనుకున్నా కానీ అక్కడ చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళలో కాకుండా అంటే మనకి ఇంతకుముందు టీ హబ్లో చూసుకుంటే కనుక ఏదైతే ఇస్రోకి సంబంధించి ఏమైనా రాకెట్స్ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా తయారు చేయాలనుకున్నా కానీ ఇక్కడ టీ హబ్లో మనకి టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటుండే. అంటే చాలామంది ఇస్రో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇస్రో వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించేవారు. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో వేల ప్రాజెక్టులు ఉంటాయి కాబట్టి, ఎన్నో రకాలుగా తయారు చేసేటివి ఉంటాయి కాబట్టి, సో అలాగే చాలామందికి ఒక ఉపాధి కల్పించాలి, వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది పెంచాలి అని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అందులో ముఖ్యంగా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేసి ఇప్పుడు స్టార్టప్ హబ్ అని చెప్పేసి దాన్ని కడపలో అయితే ఓపెన్ చేయనున్నారు, ఇనాగ్రేషన్ అయితే చేయనున్నారు. దీనికి పలు రాజకీయ వ్యక్తులు ఎంతోమంది అక్కడికి రానున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుందో, ఎగ్జాంపుల్గా మనకి ఏదైనా ఒకటి తయారు చేస్తే కనుక, అంటే ఒక ఏదైనా కార్ తీసుకున్నా కానీ ఆ కార్ ఏదైతే డిజైనింగ్ ఉంటుందో, ఒకవేళ ఆ కార్ కనుక సక్సెస్ అవుతే కనుక, అంటే ఎలక్ట్రికల్ కార్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే మళ్ళీ దానికి మనకి ఫుల్గా అంటే మిగతా అన్ని కార్లు తయారు చేసేలాగా ఇంకొక ప్లేస్ కావాలి, దానికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా పెంచాలి. కాబట్టి అలా ఈ స్టార్టప్ హబ్ అని చెప్పేసి తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి, చాలామంది టాలెంటెడ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ముఖ్యంగా ఐఐటి కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే ఇంజనీర్స్ కానివ్వండి, ఇలా చాలామంది ఇందులో అయితే ఉండనున్నారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఐఐఎల్ఎం కూడా ఇలా చాలామంది ఎంప్లాయీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ నుంచి ఎవరైతే, అంటే రాయలసీమ చుట్టుపక్కల నుంచి కూడా ఇప్పుడు వైజాగ్లో అక్కడ చాలామంది కడప నుంచి వైజాగ్కి వెళ్ళడము, అక్కడక్కడ చాలా తిరగడం అవుతుంది. సో వాళ్ళలో అక్కడ దగ్గరలో ఒకటి హబ్ అనేది ఉండాలని చెప్పేసి చంద్రబాబు గారి ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అమరావతి కూడా మనం చూస్తూ ఉన్నాం. అమరావతి కూడా హైదరాబాద్ స్టైల్లో, అంటే ఒకప్పుడు ఐటీ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ముందు పేరు, మనకు ఫస్ట్ పేరు గుర్తుకొచ్చేది చంద్రబాబు గారు ఐటీ విధాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారని చెప్పేసి మనమైతే ఇప్పటికీ చర్చించుకుంటున్నాము. సో ఇప్పటికీ మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. అమరావతిని ముఖ్యంగా ముందుగా మనకి ఐటీ పరంగా డెవలప్మెంట్ చేయాలన్నదే వాళ్ళ ఒక ఆలోచన. దాని తర్వాత మిగతా ఏదైతే డెవలప్మెంట్ ఉందో, అంటే మిగతా ఏదైతే అభివృద్ధి చేద్దామనుకుంటున్నారో
అది ఐటీ తర్వాతనే అని చెప్పేసి కూడా చాలా చోట్ల మాట్లాడడం కూడా జరిగింది. అదే స్టైల్‌లో ఇప్పుడు అదే విధంగా చాలామంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా టాలెంటెడ్ వాళ్ళు, నాలెడ్జ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి ఇప్పుడు ఎవరైతే తగ్గట్టుగా ఉంటారో వాళ్ళు ఇప్పుడు స్టార్టప్ హబ్‌లో చేరొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పటికి ఇంకా మిగతా వాళ్ళకి చుట్టుపక్కల కూడా చాలామందికి ఇది ఒక ఇన్‌కమ్ సోర్స్ లాగా కూడా మారుతుంది. ఎందుకంటే ఒకటి గనుక మనకి ఐటీ కంపెనీ పడితే దాని పక్కలనే మనకి చాలా కంపెనీస్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే కొన్ని టీ షాప్స్ కానివ్వండి, ఫ్రూట్ షాప్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా చాలామందికి ఉపాధి కల్పించేలాగా అంటే ఇన్‌కమ్ సోర్స్ పెంచేలాగా ఇలాంటివి కూడా ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేశారనే చెప్పుకోవాలి.